ముఖ్యంగా మీరు గమనించాలా, కడప నగరంలో మంచినీటి ఎద్దడి ఎంత తీవ్రంగా మారిందో ప్రజలందరూ వాపోతున్నారు. 5 రోజులు 6 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంది. అది కూడా అర్ధరాత్రి అపరాత్రి ఒక టైము లేకుండా వదులుతున్నారు. అది కూడా మురికి నీళ్ళు వస్తున్నాయంట, వాసన వస్తున్నాయంట. ఇది ప్రజలు వాపోతున్నారు. కార్పొరేటర్ దృష్టికి ఉన్న వాటర్ సంబంధించిన ఎంప్లాయీస్ దృష్టికి తీసుకుపోతే మా చేతుల్లో ఏం లేదు, మేము ఏం చేయలేమంటున్నారు. ఈవెన్ ఇక్కడ ఎన్నికైన శాసనసభ్యుడి దృష్టికి తీసుకుపోతే కూడా ఆయన కూడా పలకుండా చూద్దాంలే అని వెళ్ళిపోతున్నారు అనేది మాకు ప్రజలు చెప్పిన విషయము. ఎలా 5 సంవత్సరాలు అయిపోయింది గెలిచి, 5 సంవత్సరాలు గెలిచిన కాలంలో కనీసం కడపకు ఒక మంచినీటి సౌకర్యం కూడా చేయలేని మనిషి ఈ కడప నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికైనాడంటే మనకు అవమానం అందరికీ. ఈరోజు ఈ యొక్క నీటి ఎద్దడి టైంలో ఇప్పుడు రంజాన్ మాసంలో ఖలీల్ నగర్లో ఖలీల్ బాషా గారు అలాట్ చేసిన ఇల్లులు అవి దాదాపు 20 సంవత్సరాల క్రితం ఏర్పడిన కాలనీలో ఈరోజు మొత్తము నీటి పైప్ లైన్లు రిపేర్లు అని చెప్పేసి కంప్లీట్గా ఇళ్లల్లోంచి మనుషులు బయట రాని విధంగా తవ్వేసేసేసి ప్రజలను ఇక్కట్ల పాలు పెడుతున్నారంటే ప్రజల మీద ఏమన్నా అభిమానం కానీ అయ్యో పాపం అనే ఒక దయాగుణం కానీ ఏమీ లేకుండా పోయింది. అధికారం ఉంది అని చెప్పేసి ఒక అహంకారంతో ఎవరిని ఎట్లయినా చేయొచ్చు, ఏ రోడ్డునైనా ఎట్లయినా తవ్వచ్చు, ఏ ఇంటినైనా కూల్చేయచ్చు, ఎవరి మీదైనా దాడి చేయొచ్చు, మాట్లాడితే వాళ్ళ మీద పోలీసు కేసులు పెడతారని చెప్పి నిన్న మేము నిజంగా ఖలీల్ నగర్కి పోయి చూస్తే చాలా బాధ కలిగింది. అసలు వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు, ఇళ్లలో పని చేసుకొని వచ్చే వాళ్ళు, పిల్లల్ని సాక్కుంటుండే వాళ్ళు, ముసలోళ్ళ పరిస్థితి ఏంది, ఆ గుంతలలో పడితే ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితి ఉందంటే అక్కడ ఈ గుంతలు తవ్వుతుంటే ఎలక్ట్రికల్ పోలు కూలి ఇంటి మీద పడే పరిస్థితిలో వాళ్ళకు చాలా అదృష్టం ఉంది, తప్పించుకున్నారు. పెద్ద మా యొక్క మేనిఫెస్టోలో, మినీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఇంటికి రక్షిత మంచినీరు కల్పించే బాధ్యత మాది అని మేనిఫెస్టో రూపంలో మేము ముందుకెళ్తున్నాము. అన్నింటి నీళ్లు రావటంలో మన సందులో కుమార్కుంటలో చాలా ఇబ్బంది ఉంది. వారికి కూడా రావటం లేదు. దినం అంటారు కానీ ఊరికి ఉత్తమ మాటలు ఏమన్నా అంటే ఇంకా శంషీరులా కులాలు ట్యాంకర్ పంపుతా అంటారు, అవి కూడా రావటం లే. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు కరెంటు కూడా ఉండవు సరిగ్గా, లైన్లు కూడా చాలా ఇబ్బందిగా కలుగుతున్నాం మనము. కుమార్కుంట ఏరియా చాలా ఇది ఘోరంగా ఉంది. మిగతా అంతా బాగానే, అంతా దేవుని ఆ పక్క అంతా బాగానే ఉంది ఏరియా. ఈ లోపల ఎంతో చాలా ఇబ్బందిగా ఉంది. కాలువలో నీళ్ళు పోతున్నాయి, కాలువలో నీళ్ళు కూడా పోవడం లేక వాళ్ళు వస్తారు, వారానికి వస్తారు, అది క్లీన్ చేసిపోతారు. నీళ్ళు నెల నుంచి రావటం లేదు సార్, నెల పైనుంచి రావటం లేదు. ఎట్లా చేస్తున్నామంటే ఇంకా ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకోవాలా, తాగాల. ఇళ్ళలో బోర్లు వేసుకున్నాము, ఆ బోర్లతో వాడుకోవాలా, గుడ్డలు ఉతకాలా, స్నానం అయ్యే చేసుకోవాలా. మంచి కూడా నల్లగా అయిపోతున్నాము బోర్లతో. చెప్పినా కూడా ఏం పెట్టించుకుంటున్నారు, చేస్తామంటారు. ఇంకా చూసి తోగేసినా ఎట్లా పోవాలా, ఎట్లా రావాలా. మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోలేదా? ఎమ్మెల్యేకి పోలేదు సార్, వాళ్ళే వచ్చినారు. నిన్న వచ్చి మా ఫంక్షన్ ఇది చేసినారు, మీటింగ్ పెట్టినారు, వెళ్ళిపోయినారు. అంతే, ఇంకా ఎవరు రాలేదు అసలు. 10 दिन को एक बार पानी आता नहीं है हमना को। ये काम ज़रा जल्दी होगा तो हमना पानी आयनात करे तो अच्छा रहता। हमना बल्लक तकलीफ़ हो गई है, रमज़ान का महीना पानी नहीं सरका हो गए हमना को। ज़रा देखो हमारी तरफ पानी की टैंकी समझ भेजते नहीं हमना को। इधर कौन भी रहंदे क्या कैसे ही घर को समझ हमना पूछते नहीं। इधर एक जने भी रहंदे उन्हें सब उधर जाको बातें कर ले को, सब बड़े बड़े सारा उधर सब फिर को देख जाते रहती। हमना ये गली को एक जने भी पूछ को देखते नहीं। इधर क्या कहते इधर आते ही हमें इधर पूछते ही कर को आदमियों के सामने बोल लेते हैं खाली बातें, एक जने भी पूछ को देखते नहीं हमना। इधर 15 दिन को आया तो भी दिख नहीं, पानी नहीं सरकार आया तो भी दिख नहीं हमना को। नल को आना यता की पकड़ लेना, गुजार लेना। हमें हो सके को जब जल्दी हो गया ना देखे तो सवाब होता है रमज़ान के महीने में।